హాయ్ ఫ్రెండ్స్. ఒక పర్సన్ ఎక్స్ ఉన్నారు. ఆయన ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టి ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌లో ఆయనదైతే ప్రీవియస్‌గా ఆయన క్లెయిమ్ చేసిన ఎక్స్‌పీరియన్స్ ఫేక్. మీరైతే మేము కనుక్కున్నాం బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌లో. మీ అంతట మీరే వచ్చి రిజిగ్నేషన్ సబ్మిట్ చేస్తే మేమైతే మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చి పంపించేస్తాం. లేదా మిమ్మల్ని టెర్మినేట్ చేస్తామని చెప్పారు. సో, ఈ పర్సన్ ఏం చేశారంటే ఎందుకొచ్చిందిలే అని చెప్పి రిజిగ్నేషన్ చేసేసి వెళ్ళిపోయారు. సో, ఇటువంటి పరిస్థితిలో తిరిగి ఆయన కొంతకాలం ఇప్పుడు ఆయన యాక్చువల్లీ పని చేశాడు గదా! అది జెన్యూన్ ఎక్స్‌పీరియన్స్ కిందకి వస్తుంది గదా! సో, ఆ ఎక్స్‌పీరియన్స్‌ని పెట్టి తిరిగి మళ్ళా అదే కంపెనీకి అప్లై చేయొచ్చా? అని జెప్పి ఇది నాకు మల్టిపుల్ కామెంట్స్ వచ్చాయి. అట్ ద సేమ్ టైమ్ 10+ మెయిల్స్ అయితే వచ్చాయన్నమాట. నేను చెక్ చేసినప్పుడు మొన్న వీకెండ్‌లో. నాకనిపించింది. మామూలుగా మీరే చెప్పండి. నేను మామూలుగా అడుగుతున్నా. ఒక చోట మనం తప్పు చేశాము. అంటే తప్పు తెలిసో తెలియకో తప్పు చేశాం. సమ్ ఫ్రాడ్ అయితే జరిగింది. జరిగిన తర్వాత ఆ ఇన్‌స్టిట్యూషన్‌లో గాని, లేకపోతే ఆ ప్లేస్‌లో గాని మనకు ఉండబుద్దేస్తుందా? ఉన్నా సరే మన ట్రీట్‌మెంట్ ఎలా ఉంటుంది? సో, అదే సేమ్ థింగ్ అప్లైస్ ఫర్ దిస్ ఫేక్ ఎక్స్‌పీరియన్స్ ఆల్సో అన్నమాట. సపోజ్ మీరు గనుక ఫేక్ ఎక్స్‌పీరియన్స్‌లో దొరికిపోయిన తర్వాత అక్కడ పని చేయాలా? వద్దా? తిరిగి మళ్ళా అక్కడే వాళ్ళేమైనా జాబ్ ఓపెనింగ్స్ ఏమైనా ఉంటే తిరిగి వాటికి అప్లై చేయాలా? వద్దా? అంటే నాకు హంబుల్ సజెషన్ స్ట్రెయిట్ ఆన్సర్ ఏమంటే నో. చేయొద్దు. వద్దు. అదనమాట. ఎందుకు వద్దనేది ఒక 4, 5 రీజన్స్ అయితే మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. సో, ఫస్ట్ పాయింట్ ఏమంటే ట్రస్ట్ ఇష్యూస్. సపోజ్ మీరు ఫేక్ ఎక్స్‌పీరియన్స్‌లో దొరికిపోయారు. అదొక చిన్న కంపెనీ మీ మీద చాలా డిపెండెన్సీ అయితే ఉందన్నమాట. ఒక మిడ్ లెవెల్ కంపెనీ అనుకోండి. సో, వాళ్ళు యాస్ ఆఫ్ నౌ ఏం చేస్తారు? ఓకే. నువ్వు ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టావు కదా! అని చెప్పి వాళ్ళకి పనున్నంత వరకు మీతో చేయించుకుంటారు. బట్ అట్ ద సేమ్ టైమ్ మీ యొక్క పెర్ఫార్మన్స్ మీద వాళ్ళకి చాలా ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఖచ్చితంగా ఉంటాయన్నమాట. ఇప్పుడు వీడికి పనిచ్చాము. సరిగ్గా చేస్తాడో లేదో, అసలా ఫేక్ ఎక్స్‌పీరియన్స్ అంటున్నాడు. దొరికిపోయాడు. ఏం చేయాలో అర్థం గాక చాలా రకాల ట్రస్ట్ ఇష్యూస్ వస్తాయి. ఎటువంటి టాస్క్‌ల్లో కూడా మీరు చెప్పే డెసిషన్స్‌ని గాని, లేకపోతే వాటెవర్ యూ సే వాళ్ళైతే నమ్మరనమాట. ఎక్కువ సంశయిస్తూ ఉంటారు. ఒక స్కెప్టిసిజం అనేది డెవలప్ అవుతుందనమాట అక్కడ. సో, ఏంటి వీడు చేస్తాడా లేదా? అసలు ఎందుకొచ్చింది? అబ్బా! ఏంరా బాబు ఈ తలనొప్పి? ఎట్లా ఈ పర్సన్‌ని మనం రిప్లేస్ చేయాలని చెప్పి ఎక్కువ ఆలోచిస్తుంటే చాలా ట్రస్ట్ ఇష్యూస్ అయితే వస్తాయన్నమాట. సో, ఇది నంబర్ 1 పాయింట్. నంబర్ 2 వచ్చి మీ యొక్క రెప్యుటేషన్ దెబ్బతింటుంది. ఖచ్చితంగా దెబ్బతింటుందన్నమాట. సపోజ్ మీరెంత మంచి ప్రాబ్లమ్ సాల్వర్ అయినా గాని, మీరు ఆ కంపెనీలో మీది ఫేక్ ఎక్స్‌పీరియన్స్ గతంలో మీరు పెట్టింది ఫేక్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పి తెలిసిన తర్వాత, మీరు క్లెయిమ్ చేసిన ఎక్స్‌పీరియన్స్ అనేది ఫాల్స్ అని చెప్పి తెలిసిన తర్వాత, అదొక చిన్న కంపెనీ లేకపోతే మిడ్ రేంజ్ కంపెనీ అయితే ఖచ్చితంగా మీ యొక్క రెప్యుటేషన్ అనేది చాలా న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. పెద్ద కంపెనీస్ కాబట్టి వాళ్ళకి పెద్ద రోబస్ట్ ఒక ఫ్రేమ్‌వర్క్ ఉంటుంది కాబట్టి వెంటనే రిజైన్ చేయమని అడగడమో, లేకపోతే టెర్మినేట్ చేయడమో చేస్తారు. తప్పితే చిన్న కంపెనీస్ అంత తొందరగా చేయలేవన్నమాట. సో, మీ యొక్క రెప్యుటేషన్ అనేది ఖచ్చితంగా దెబ్బతినే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా నేను చెప్తున్నాను అంతే. బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అలా ఏముండవు. ఎప్పుడైతే మిమ్మల్ని వాళ్ళు ఫాల్స్ లేకపోతే ఫేక్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పి కనిపెట్టారో వెంటనే మిమ్మల్ని అయితే టెర్మినేట్ చేయమంటారు. ఆర్ అట్‌లీస్ట్ మీ మీద ఉన్న డిపెండెన్సీ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా వెయిట్ చేస్తారన్నమాట. సో, ఇదే మాక్సిమం జరుగుతుందన్నమాట అక్కడ కూడా. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కొన్ని పాలిసీ వయలేషన్స్ అనేవి ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకంటే మీరు క్లెయిమ్ చేసిన ఎక్స్‌పీరియన్స్ ఫేక్ అని చెప్పి తెలిసిందిప్పుడు. కొన్ని కంపెనీస్ యొక్క పాలిసీస్ ఎలా ఉంటాయంటే, ఇటువంటి వాళ్ళు కనుక వాళ్ళు బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌లో మీది ఫేక్ అని చెప్పి తెలిసిన తర్వాత వాళ్ళేం చేస్తారంటే వాళ్ళకంటూ కొన్ని పాలిసీస్ ఉంటాయన్నమాట. అంటే ఫ్యూచర్ ఎంప్లాయ్‌మెంట్ లేకపోతే ఫ్యూచర్ జాబ్స్‌కి మిమ్మల్ని అప్లై చేయనివ్వరు. ఆర్ లేకపోతే మిమ్మల్ని ఎటువంటి రోల్స్‌కి కూడా వాళ్ళైతే కన్సిడర్ చేయరన్నమాట. ఖచ్చితంగా వాళ్ళ పాలిసీస్‌లో వాళ్ళైతే డిఫైన్ చేసుకొని ఉంటారు. సో, ఈ ప్రాబ్లమ్ కూడా ఉంటుంది ఖచ్చితంగా. అండ్ చివరగా నేను చెప్పేదేమంటే మీ యొక్క పర్సనల్ అండ్ కెరీర్ గ్రోత్ అన్నమాట. సపోజ్ మీరు కనుక ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టి ఒక చోట దొరికిపోయిన తర్వాత, మళ్ళా తిరిగి అదే కంపెనీకి ఎందుకు అప్లై చేస్తారు? మీకు ఆల్రెడీ కొంత ఎక్స్‌పీరియన్స్ అయితే వచ్చింది కదా! మీరు ఎటు తిరిగి మళ్ళా అదే కంపెనీలో జాయిన్ అయితే, మళ్ళా బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారు. చేసిన తర్వాత అరే! మేము ఆల్రెడీ దొరికావు కదా నాయన మళ్ళా ఎందుకు అప్లై చేస్తావు అని చెప్పి మళ్ళా మనల్నే అంటారు. అలా కాకుండా ఇప్పుడు మీకున్న ఎక్స్‌పీరియన్స్ యూజ్ చేసి, ఆ ఎక్స్‌పీరియన్స్ తోటి బయట కంపెనీస్‌కి అప్లై చేసుకొని అట్‌లీస్ట్ అక్కడన్నా జెన్యూన్‌గా ఉండడానికి అయితే ట్రై చేయండి అన్నమాట. ఏదో మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నానని కాదు. అట్‌లీస్ట్ మీ యొక్క మిస్టేక్‌ని మీరు అక్నాలెడ్జ్ చేసి, ఆ తప్పైతే మళ్ళీ చేయొద్దు. మళ్ళా సేమ్ అదే కంపెనీకి అప్లై చేయడం దేనికంతా కూడా. అక్కడ ఆల్రెడీ మీకు తెలిసిన వాళ్ళు గాని, లేకపోతే చాలా మంది ఉంటారు కదా! "అరె! నువ్వు ఆల్రెడీ ఇదివరకు ఫేక్ పెట్టావు" అని చెప్పి మళ్ళా మిమ్మల్ని అడుగుతారు కదా! ఎందుకు మళ్ళా అక్కడికే తిరిగి వెళ్ళడం? సో, వేరే కంపెనీస్ అయితే చూసుకోండి అన్నమాట. అట్ ద సేమ్ టైమ్ మీకు కొద్దిగా రియల్ ఎక్స్‌పీరియన్స్ అనేది వచ్చింది కాబట్టి, ఈ రియల్ ఎక్స్‌పీరియన్స్‌ని యూజ్ చేసుకొని అట్‌లీస్ట్ దానికి రిలేటెడ్‌గా ఏదైనా జాబ్స్ ఉన్నాయా లేదా అని చెప్పి వాటికి అప్లై చేయండి తప్పితే మళ్ళా మీ వల్ల కాని వర్క్‌ని మీరు ఒప్పుకొని, దాన్ని చేయలేకుండా ఎవరినో పెట్టి పని చేయించి, వాళ్ళకి కొంత డబ్బులిచ్చి మీరు చేస్తూ, ఒక రకమైన ప్రెషర్ జోన్‌లోకైతే వెళ్ళొద్దనమాట. కొంతమందుంటారు. చాలా బాగా మేనేజ్ చేస్తారు. అంతా కూడా చాలా బాగా మేనేజ్ చేస్తారు. ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టినప్పుడు కూడా వాళ్ళకి తెలీదనమాట. సో, వాళ్ళు సర్వైవ్ అవుతూనే ఉంటారు. వాళ్ళని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని, మనం కూడా అలా చేసేద్దాం, మనం కూడా ఇలా అయిపోతామంటే అన్ని సార్లు అవ్వదది. అన్ని సార్లు అవ్వదు. కొన్ని సార్లు చాలా మంది ఒక 100లో ఒక 99 పీపుల్‌కి అవ్వదు. ఒకడు చేస్తాడు. ఖచ్చితంగా చేస్తాడు. ఇట్లాంటివన్నీ ఉంటాయనమాట. సో, వాళ్ళు చేస్తారు. వాడిని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని 99 మందయితే చాలా మోసపోతారన్నమాట ఈ విధంగా. బయట ఎవరినో పెట్టి చేయించుకోవచ్చు అని చెప్పి. ఎందుకంటే దొరికిన తర్వాత చాలా సీరియస్‌గా అయితే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారన్నమాట. సో, ఇదెప్పుడు గుర్తుపెట్టుకోండి. అట్ ద సేమ్ టైమ్ ప్రొఫెషనల్ రిఫరెన్సెస్ అయితే మెయింటైన్ చేయడానికి అయితే ట్రై చేయండి. మీరెంత ఫేక్ ఎక్స్‌పీరియన్స్‌తో ఉన్నా సరే అట్‌లీస్ట్ కొంత వర్క్ అయితే చేస్తారు కదా! ఆ వర్క్ ఎవరి దగ్గరైతే చేశారో వాళ్ళ దగ్గర నుంచి రిఫరెన్సెస్ అయితే తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండన్నమాట. సో, వీళ్ళ దగ్గర నేను పని చేశాను. మీరు కావాలంటే నా యొక్క ఎక్స్‌పీరియన్స్ రిలవెంట్ ఎక్స్‌పీరియన్స్ వీళ్ళ దగ్గర నేను ఎట్లా పని చేశానని చెప్పి తెలుసుకోవడానికి వీళ్ళకైతే కాంటాక్ట్ అవ్వండి అని చెప్పి అట్‌లీస్ట్ వాళ్ళ రిఫరెన్సెస్ అయితే తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి. మీరు ఇదివరకు ఎవరైతే పని చేశారో మీ టీమ్‌మేట్స్ కానీ, మీ యొక్క లీడ్స్ కానీ, మీ యొక్క మేనేజర్స్ కానీ ఎవరైతే మీకు
కొద్దిగా ఫర్‌గా ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి అయితే తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి మేడం. అండ్ చివరిగా ఏమంటే హానెస్ట్‌గా కమ్యూనికేషన్ అనేది మెయింటైన్ చేయండి మేడం ఎక్కడికి వెళ్ళినా సరే. ఈ విధంగా మాక్సిమం నేను చెప్పేది ఏమంటే ఎక్కువ ఈ ఫేక్ ఎక్స్‌పీరియన్స్ అన్నదాన్ని అవాయిడ్ చేయడానికే ట్రై చేయండి. ఎందుకంటే మీకు చేస్తే మీకు సబ్జెక్ట్ వస్తే సంథింగ్ ఏదైనా మీరు చేయగలిగితే ఓకే. లేదంటే చాలా చాలా సఫర్ అవుతారనమాట. అట్ ద సేమ్ టైమ్ చెప్పాం కదా! దొరికారంటే మాత్రం చాలా విధంగా అయితే చాలా సివియారిటీస్ అయితే ఫేస్ చేయాల్సొస్తుంది. అన్నెసెసరీ టెన్షన్స్ ఇవన్నీ కూడా లైఫ్‌లో. సో, ఇదెప్పుడు గుర్తుపెట్టుకోండి. సో, మళ్ళా చెప్తున్నాను. మీరు గనుక ఒక కంపెనీలో దొరికారు ఫేక్ ఎక్స్‌పీరియన్స్ అంటే, తిరిగి మళ్ళా అదే కంపెనీకైతే అప్లై చేయొద్దు. ఇది స్ట్రెయిట్ ఫార్వర్డ్ రూల్. ఎందుకు మళ్ళా ఈ క్వెషన్ మళ్ళీ మళ్ళీ రైజ్ అవుతుందో నాకైతే తెలియట్లేదన్నమాట. సో, మీకేమైనా క్వెషన్స్ ఉన్నాయంటే దయచేసి మెయిల్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఆర్ అట్‌లీస్ట్ కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేయండి మేడం. సో, మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. బై.